నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పారిశ్రామికవేత్తలను స్వయంగా కలిసి పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఆయన శాసనసభలో ప్రసంగించారు. ఫార్చునేట్ సార్, ఈ మధ్య నేను దుబాయ్కి పోయినప్పుడు గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అని చెప్పి ఒక సమ్మిట్లో పాల్గొనింది సార్. అక్కడ నేను ప్రమోట్ చేసిండేది ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా అక్కడ ఎలిజిబిలిటీ వచ్చి మెంబర్స్కి ఒకటే ఎలిజిబుల్ సార్. ఫార్చునేట్లీ ఐ వాజ్ మెంబర్ ఫర్ దట్. లేదంటే చాలా కోట్లు ఇచ్చి స్పాన్సర్స్ కోట్లలో ఇచ్చిన తర్వాతనే యుల్ బికమ్ ఎలిజిబుల్ సార్. దాంట్లో పోయి మనం ప్రమోట్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్. అట్లాంటిది బికాజ్ ఐ వాజ్ ఎ మెంబర్, నాకు ఆ ఫ్రీడమ్ ఉండింది కాబట్టి పోగలిగినాను. అక్కడ ఎక్కువ శాతం నేను ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేశాను సార్. అక్కడ వాళ్ళు దుబాయ్ సరే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడాలా, మీ యూఎస్పీ ఏమి అని చెప్పి అడిగారు సార్. నేను ఒకటే చెప్పా, ఈరోజు హైదరాబాద్ మీరు చూసే హైదరాబాద్ మీరు విన్నారా అని అడిగారు సార్. నేను విన్నాము, చాలా బాగుంది, చాలా గ్రోత్ ఇచ్చింది. నేను అప్పుడుండే చంద్రబాబు గారు హీ హెస్ డన్ దట్ గ్రేట్ థింగ్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. సో ఈరోజు అట్లాంటి చీఫ్ మినిస్టర్ మాతో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అంతా కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే కాన్ఫిడెన్స్ అనేది లేదు సార్. ఇండస్ట్రీస్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాం సార్ లాస్ట్ 5 months నుంచి. టెంపుల్ జిల్లాగా పేరు పొందిన కర్నూలులో శాకాహారంతో కూడిన రాజస్థాన్ డాబాను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగర శివారులోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన బాలాజీ రాజస్థాన్ ఫ్యామిలీ డాబాను ఆయన ప్రారంభించారు. నగర శివారులోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ రాజస్థాన్ ఫ్యామిలీ డాబాను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాబా నిర్వాహకులు మంగిలి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగర శివార్లలోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఆధునిక హంగులతో శ్రీ బాలాజీ రాజస్థాన్ ఫ్యామిలీ డాబా ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. కర్నూలు జిల్లా టెంపుల్ జిల్లాగా పేరు పొందిందని, ఇక్కడికి యాత్రికులు అధిక సంఖ్యలో వస్తుంటారని వివరించారు. ముఖ్యంగా ప్రయాణం చేసేవారు వెజిటేరియన్ వంటకాలు ఇష్టపడతారని, ఇదే వెజిటేరియన్ ప్రత్యేకతగా రాజస్థాన్ డాబా ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. రాజస్థాన్ ఫ్యామిలీ డాబా కస్టమర్ల మన్ననలు పొంది వ్యాపారపరంగా వృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తమ డాబా ప్రారంభోత్సవానికి వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మంగిలాల్, జగదీష్, రామలక్ష్మణులు ఈరోజు దాబాని పెట్టారు. ఈ దాబా వల్ల చాలా వరకు ప్రయాణికులు చేసే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉండే దాబాని కర్నూలులో క్రియేట్ చేశారు. ముఖ్యంగా దీనికి చెప్పేది ఏమంటే, ఈ రాజస్థాన్ దాబా వెజిటేరియన్ యాత్రికులకు, మరియు ఇక్కడంతా కర్నూలు డిస్టిక్ అంటే టెంపుల్ సిటీ ఉన్నట్ల, పాత డిస్టిక్కు, పాత కర్నూలు నంద్యాల ప్రాంతము, కర్నూలు ఒక టెంపుల్ డిస్టిక్ ఉన్నట్లు ఇవంతా ఈ రెండు. సో యాత్రికులు చాలామంది వస్తారు దేవాలయాలకు పోయేదానికి, దానికి వాళ్ళంతా వెజిటేరియన్ ఫుడ్ లైక్ చేస్తారు, ప్యూర్ వెజిటేరియన్. అలాగే ఇప్పుడుండే దాంట్లో చాలామంది ఈ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కానీ వెజిటేరియన్ ఫుడ్కే ప్రిఫర్ చేస్తుంటారు, సేఫ్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుందని. సో అలాంటి దాబాని మన కర్నూలు పరిసర ప్రాంతము దగ్గరలో రోడ్డు మీద హైవేలో, నేషనల్ హైవేలో పెట్టారు. సో మనకు కొద్దిగా జాబ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇటువంటివి కానీ ఇక్కడ మనకు లాభాలు కానీ ఉంటాయని నేను తెలియజేస్తూ వాళ్ళిద్దరిని అభినందిస్తూ ఇటువంటివి ఇంకా రావాలని కోరుతున్నాను. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లును ఆ సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్న విశ్వాసాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వ్యక్తం చేశారు. ఈ మేరకు కూడా చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన సోమిశెట్టి వెంకటేశ్వర్లును ఆయన అభినందించారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లను శాలువా కప్పి పుష్పగుచ్చం అందచేసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం
కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తనను అభినందించేందుకు వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను శాల్వా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుతో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధికి చైర్మన్గా నియమితులైన సోమిశెట్టి వెంకటేశ్వర్లు కృషి చేస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో కూడా చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ అభివృద్ధికి ఆయన మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఆధునిక దేవాలయాలుగా పిలువబడుతున్న గ్రంథాలయాలు విద్యార్థి దశలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 57వ జాతీయ వారోత్సవాలను కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించటం జరుగుతోందన్నారు. గ్రంథాలయాలు అనేవి విద్యార్థి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు. గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావటంతో పాటు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో గ్రంథాలయాలను అభివృద్ధి చేయటానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఢిల్లీ పార్లమెంటులో కూడా ఒక పెద్ద గ్రంథాలయం ఉందని, ఎంపీగా ఎన్నికైన తర్వాత అక్కడి గ్రంథాలయంలో కూడా సభ్యత్వం తీసుకోవటం జరిగిందని, దాని ద్వారా భారతదేశంలో ఏ సంఘటన జరిగినా సదరు సమాచారాన్ని మొబైల్కు సందేశం రావటం జరుగుతోందని, ఇది కేవలం ఒక్క గ్రంథాలయానికే సాధ్యమన్నారు. కర్నూలు పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా విద్యార్థులకు విద్య పట్ల చైతన్యం కలిగి వలసలను కూడా నివారించే అవకాశం ఉందన్నారు. అంతకుముందు గ్రంథాలయంలోని ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి గ్రంథాలయ పితామహుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి కొండారెడ్డి బురుజు వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సెక్రటరీ ప్రకాష్, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర కల్కూరా, కేజీ గంగాధర్ రెడ్డి, ఉప గ్రంథాలయ అధికారి పెద్దక్క, గ్రంథాలయ సిబ్బంది రాజు, శ్రీనివాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశలో అయితేనేమి, చేసే జీవితంలో అయితేనేమి చాలా గొప్ప పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఈ గ్రంథాలయాల నుంచి ఎంతో మంది నేను మనం ఇంతవరకు రూల్స్ ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే కూడా చాలా మంది గ్రంథాలయాలతోనే జీకే పర్పస్, జనరల్ నాలెడ్జ్ పర్పస్ గ్రంథాలయాలతోనే దేవుని చదువుకునేవారు. ఆ విధంగా గ్రంథాలయాలు సామాన్యులకు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గ్రంథాలయాలను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ గ్రంథాలయ అభివృద్ధి కోసం నా వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తాను. అంతేగాక మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. పార్లమెంట్ లో కూడా ఈ రోజు కూడా నవేట్ డేస్ ప్రజెంట్ కూడా పార్లమెంట్ లో గ్రంథాలయం అంటూ పెద్ద ఉంది. మేము పార్లమెంట్ గా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ అడుగుపెట్టిన వారం తర్వాత గ్రంథాలయం మాత్రం మా దగ్గరికి వచ్చారు. మీరు గ్రంథాలయంలో మెంబర్షిప్ తీసుకోండి సార్, ఇండియాలో ఉండే ప్రతి జరిగే సంఘటనలను మీకు అప్డేట్ గా మీకు పంపిస్తాం అంటే ఎంత గొప్ప పాత్ర గ్రంథాలయం మాత్రం మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేము ఇంట్లో ఉండే మైగ్రేషన్స్ వలసలు ఎక్కువ ఉన్నాయి. ఆ గ్రామాలంతా వేపలేసి ఆ గ్రామ స్థాయిలో చైతన్యపరచాలని ఆవిష్కరించాలంటే సార్ను రకరకాలుగా అడిగి తెలుసుకున్నాను. గవర్నమెంట్ పరంగా అయితే ఈ రకంగా ఉన్నాయి సార్, మనం సొంతంగా ఈ రకంగా అని చెప్పి సార్ నాకు గైడెన్స్ ఇచ్చారు. అందులో భాగంగా నేను కర్నూలు పార్లమెంట్ లో, ఎందుకంటే మనకంతా విద్యలో వెనకబడిన ప్రాంతం అంతా ఇక్కడ ఆస్పత్రి ఆరోగ్య ప్రాంతం అంతా ప్రతిభ తీసుకుంటాయి. కాబట్టి ఈ గ్రంథాలయాన్ని గ్రామాలు ఏర్పాటు చేస్తే ఏంటంటే కనీసం విద్యార్థులు అడుగుతానే వాళ్ళు చదివి గ్రామం ఉన్న వాళ్ళకి 10 మందికి 10 విషయాలు తెలియజేస్తే చైతన్యవంతులని చెప్పేసి అందులో భాగంగా నేను ఎందుకంటే కర్నూలు పార్లమెంట్ లో ఈ గ్రంథాలయాలను ఏ విధంగా అభివృద్ధి పరచాలని కూడా ఖచ్చితంగా నా పాత్ర పోషిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకైతే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సర్వేపల్లి విద్యానిలయం అధినేత శేషన్న, కరెస్పాండెంట్ అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు సర్వేపల్లి విద్యానిలయంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని
పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పాఠశాల అధినేత శేషన్న, ప్రిన్సిపల్ అరుణశ్రీ, కరస్పాండెంటు దీక్షిత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాలల దినోత్సవ వేడుకల నేపథ్యంలో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అరుణశ్రీ తదితరులు మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దివంగత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు బాలలంటే అమితమైన అభిమానమని, అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. భారతదేశ అభివృద్ధికి ప్రధానమంత్రిగా ఆయన చేసిన కృషి మరవలేందన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ దృశ్యాలు చూద్దాం. ప్రతిరోజు పిల్లలదే. పిల్లల్లో దేవుడు ఉంటారంటారు, అవునా కాదా? మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు. మరి పిల్లలంటే ప్రేమించని వ్యక్తులు ఎవరు చెప్పండి? పిల్లలంటే అందరికీ ఇష్టం. మరి జవహర్ అంటే అర్థం ఏంటి? నగా. ఏమి? జవహర్ అంటే నగా అని అర్థం. నగలు మనం పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటామో, అందరూ వేసుకుంటారు కదా బంగారు నగలు. మరి ఆ నగల కంటే కూడా ఎంతో అందాన్ని తీసుకొచ్చినటువంటి భరతమాత ముద్దు బిడ్డ మన జవహర్లాల్ నెహ్రూ గారు. కాబట్టి ఆయనను స్మరించుకొని ఆయన చెప్పిన మాటలను మీరందరూ నిజం చేయాలి. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు నేను చెప్పదలిచేది ఏంటంటే, ఈ 10వ తరగతి మీకు చివరి చిల్డ్రన్స్ డే. మరి పెద్దగైపోతారు. పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డెవలప్ అవుతారు. అందుకే మీకు ఒక చిట్కా చెప్తాను, మీరు ఎట్లా డెవలప్ చేయాలా ఏం కదా అని. గ్రేట్ అనేటువంటి ఒక పదం, GREAT, గ్రేట్. ఈ గ్రేట్ అనేటువంటి దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 అక్షరాలు ఉన్నాయి. దీంట్లో 5 పదాలు. గ్రేట్ అంటే ఏంటి చెప్పండి? గివింగ్ అనేటువంటిది ముందు మనం నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. ఎలా గివింగ్ మనం చేయాలి? మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇతరులకు షేర్ చేయడం నేర్పించాలి. మనం చదువు కాదు, చదువు వస్తుంది, పిల్లలకు విలువలు తెలియకపోతే డెవలప్ కారు. కాబట్టి షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్న దాంట్లో అందరూ షేర్ చేసుకునేటువంటి లక్షణాలు పిల్లలకు నేర్పించాలి. మనం పండుగలు చేసుకుంటాం అనుకో, పండుగలు చేసుకున్న రోజు మనం తినే ముందు ఏం చేస్తాము? మన పశువులకి, పిట్టలకి, వాటికి వీటికి పెట్టిన తర్వాతనే మనం తింటాం. అలాంటి విలువలు పిల్లలకు నేర్పించాలి. అట్లాంటి విలువలు నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు చైతన్యవంతులు అవుతారు. దానివల్ల పిల్లలలో మంచి మనస్తత్వం డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ వస్తుంది. First woman Prime Minister of India. Yes, do you agree with me on all this? So the prime message here is, children are very important. Children are our future. Education is very important. If you educate the child, you will educate the nation, and the nation will move forward. And this is a fact. We all have to accept that the future of our nation is in your hands. Please remember that. Whatever you do, it will affect the nation. If you want to take our country India forward, it all depends on you. After us, it is you. After you, it is your next generation. సింపిరి చుట్టదాన్ని, సెవలిరకన చుట్టదాన్ని, సేతిలక్కి పెట్టదాన్ని, ఉంగరాల మెట్టదాన్ని, నేనటండి దండాడదాన్ని కాదు బాబు, పలసరు బైకు మీద రార బాబా, చాలేలకి చెడు సొత్తరాలే చెప్పుకే చెప్పుకే గాయ
బాబు ఇక్కడ చూడు. శుక్రవారం సాయంత్రం నగరంలోని వినాయక ఘాట్ వద్ద జరగనున్న కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్తీక దీపోత్సవ సమితి కార్యాధ్యక్షురాలు పద్మావతి కోరారు. ఈ మేరకు వినాయక్ ఘాట్ వద్ద కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వినాయక ఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం జరగనున్న కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కార్తీక సమితి ఆధ్వర్యంలో వేగంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక ఘాట్ వద్ద ఉన్న కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్తు దీపాలతో అలంకరించారు. అలాగే కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకొని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కార్తీక దీప కార్యక్రమానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక దీపోత్సవ సమితి కార్యాధ్యక్షురాలు పద్మావతి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ శుక్రవారం నాడు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే 5 గంటల నుండి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శివపార్వతుల రథం ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుందని వివరించారు. 6 గంటలకు ఆకాశదీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 6:30 గంటలకు శ్రీ శివపార్వతుల అభిషేకం ప్రత్యేక ఆకర్షణగా శివపార్వతుల కళ్యాణం ఉంటుందని తెలిపారు. అనంతరం శ్రీ తుంగా హారతి జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం నాగఫణి శాస్త్రి బృందం నిర్వహిస్తారని తెలిపారు. కార్తీక దీపోత్సవ సమితి తరపున మేమంతా కూడా మా సభ్యులండి, వీళ్ళంతా నేను అధ్యక్షురాలను, వీళ్ళంతా కూడా మా కమిటీలో సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఎంతో వైభవంగా జరుగుతుంది 15 సంవత్సరాల నుంచి కూడా. ఈసారి కూడా అఫీషియల్గా కర్నూలులో ఆఫీసర్స్ అంతా అంటే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వచ్చే వాళ్ళంతా 30-40 వేల మంది మహిళలు వస్తారండి దీపాలు వదలడానికి. వాళ్ళకు వచ్చే వాళ్ళకు సేఫ్గా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఇది కలెక్టర్ గారిని పోయిన కృష్ణమోహన్ అప్పుడు కలెక్టర్ గారుగా ఉండేవారు, అప్పుడు ఆయన ఆధ్వర్యంలో మేము పోరాడి ఇది అఫీషియల్ చేసుకున్నాము. దేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి చేసిన కృషి అభినందనీయమని గుడ్ షెపర్డ్ పాఠశాల కరెస్పాండెంట్ యేసుదాసు అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్టు వద్ద ఉన్న గౌతమి నగర్లోని గుడ్ షెపర్డ్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ యేసుదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులలో ఒకరైన జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థిలో దేశం పట్ల అంకిత భావం కలిగి ఉండాలని, అప్పుడే దేశ అభ్యుదయానికి ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. అలాగే పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. From the beginning, I believe and always I'll say, you're always creative geniuses. You have lots of potentiality. Because of that, I request and everybody says, dream big, stay curious and achieve whatever you want. నాకు తెలిసి మీకు అసాధ్యమన్నది ఏదీ లేదు. మరి మీలో స్పార్క్ ఉంటుంది, మీలో గ్రేట్నెస్ ఉంటుంది. వాటిని తట్టి వెలికి తీయడమే టీచర్స్ యొక్క బాధ్యత, కర్తవ్యము. పేరెంట్స్ కూడా అది గమనించాలి. మీరు సాధించేదానికి అవకాశం ఉంది. మీరు క్రియేటివ్ జీనియసెస్. The only thing is you have to focus on your skills and talents. తల్లిదండ్రులుగా అది గుర్తించాలి,
ముఖ్యంగా టీచర్లు కూడా స్కూల్లో పిల్లవాళ్ళలో ఏ టాలెంట్ ఉంది, పిల్లవాళ్ళలో ఏ స్కిల్ ఉంది, వాటిని ఎలా వెలికి తీయాలి, అటువంటి అవకాశం ఎలా కల్పించాలి అని మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే చిల్డ్రన్స్ డేకు ఒక సార్థకత. ఎందుకంటే అట్లీస్ట్ చిల్డ్రన్స్ డే ఈరోజు మనము పిల్లలలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని వెలికి తీసే దిశలో మనం అడుగులు వేయాలి. ఆ విధంగా ఉన్నప్పుడే స్కూళ్ళకు మంచి పేరు కూడా వస్తుంది. విద్యార్థులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కల్లూరులో ఉన్న శ్రీ ఆదిత్య విద్యా నిలయంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య పాల్గొని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధానిగా దివంగత పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామానికి చెందిన శారదాపై అత్యాచార యత్నం చేయటమే కాకుండా చంపుతామని బెదిరిస్తున్న గోపాల్ను వెంటనే అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితురాలితో కలిసి నగరంలోని డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తనపై అత్యాచార యత్నం చేసింది కాకుండా కేసు పెట్టినందుకు చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కానాల గ్రామానికి చెందిన శారద అనే మహిళ నగరంలోని డీఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కానాల గ్రామానికి చెందిన శారద మాట్లాడుతూ తాను పొలం పనుల నిమిత్తం వెళ్తుండగా తమ గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు. తాను ప్రతిఘటించి కళ్లల్లో మట్టి కొట్టడంతో అతను పారిపోయాడని వివరించారు. ఈ ఘటనపై కేసు ఎలా పెడతావని, తనను చంపుతామంటూ గోపాల్ బంధువులు తనను బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. అనంతరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ కానాల గ్రామానికి చెందిన శారదపై అత్యాచార యత్నం చేసిన గోపాల్పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలు శారదను చంపుతామని బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ కాసిమోలసేన్కి కూలి వెళ్తుండగా గోపాల్ అనే వ్యక్తి వచ్చి నన్ను అత్యాచారం చేయగా నేను నిలబడుకుని ఉంటే నన్ను ఊరికి వచ్చి వెనుక చీర బట్టి గుంజి నన్ను కింద వేసుకుని నా కోరిక తీర్చమని వెంటాడి నన్ను చంపేస్తా అని బెదిరించి నిన్ను నీళ్ళ వేసేసిపోతా అని నన్ను ఏదేదో చేయాలని ఆలోచన చేసినాడు సార్. నేను మట్టి తీసుకుని కళ్ళలో వేసి భయంతో రాయి తీసుకునేసరికి ఉరికినాడు సార్. వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి మా తమ్ముని మీద కేసు ఎట్ట పెట్టినావు, నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్. మా కాసిమన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళతో మళ్ళా వీరనాయుడు అని వాళ్ళ అల్లుడు వానాపురం విలేజ్లో నివసిస్తున్నటువంటి శారద మీద నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మాయి కూలికి వెళ్ళేటప్పుడు అదే గ్రామానికి చెందినటువంటి గోపాల్ అనే వ్యక్తి ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేయబోతే ఆమె తిరగబడి అతన్ని కళ్ళల్లో మట్టి కొట్టి అతని నుంచి విడిపించుకొని గట్టిగా కేకలేస్తూ బయటికి రావడం జరిగింది ఊర్లోకి. ఈ విషయం మీద
నిన్న గూడూరు పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ రాసుకొని కేసు కట్టినారు. అయితే ఆ అమ్మాయి ఏమి చెప్పింది అనే దాన్ని స్టేట్మెంట్ తీసుకొని కేసు కడితే బాగుంటుంది అని చెప్పేసి మేము ఈరోజు డిఎస్పీ గారిని కలవడానికి వచ్చాం. పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గూడూరు పోలీసులు కంప్లైంట్ రాసి వాళ్ళకు నచ్చినట్లు కేసు నమోదు చేశారు. అది కాదు, ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని కేసు నమోదు చేయాలా, ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మళ్ళీ మార్చి కొత్త ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి డిమాండ్తో మేము ఇక్కడికి రావడం జరిగింది. అదే గ్రామాన్ని చెప్పినటువంటి గోపాల్ అనే వ్యక్తి ఒంటరిగా చూసి అదురును చూసి అమ్మాయిని అత్యాచారం చేయబోయాడు. అత్యాచారం చేయబోతే అమ్మాయి ప్రతిఘటించడం వల్ల ఆమె మానాన్ని కాపాడుకోగలిగింది. అట్లానే ఎట్లయినా సరే నువ్వు లొంగపోతే నేను అత్యాచారంతో పాటు హత్య కూడా చేస్తాను, అంటే నీ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళని కూడా చంపేస్తానని చెప్పేసి బెదిరించడం అనేది సరైన చర్య కాబట్టి కాదు. ఇట్లాంటి వాళ్ళను మనం వదలకూడదు. కఠినమైన సంబంధించిన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న చట్టాల్లో కూడా ఇట్లాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత తొలి దేశ ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూకే దక్కిందని రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఉన్న రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును పురస్కరించుకొని బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. బాలలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నగరంలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ శివ పార్వతుల కళ్యాణం, సామూహిక సత్యనారాయణ వ్రతం, లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులు, హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ఆహ్వానము. ఈ నెల 15వ తారీఖు అనగా నవంబర్ నెల 15వ తారీఖు శుక్రవారము కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మి చెట్టు ప్రక్కన వెలిసిన శ్రీ లలితాపీఠంలో సాయంత్రం 4 గంటలకు లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణము, సాయంత్రం 5 గంటలకు ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు, 8 గంటలకు అల్పాహార ప్రసాద కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ, హిందూ బంధువులందరూ కూడా పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందాలని అందరిని ఆహ్వానిస్తున్నాము. అందరూ ఆహ్వానితులే. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.